హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీ గారికి అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి తిరుపతి లడ్డు విషయం మీద కాంట్రవర్సీ అయితే ఏర్పడింది. ఏంటి ఆ విషయం, ఎందుకు అలా ఏర్పడింది అనేదన్నమాట ఈ డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఇక ఎంటర్ అవుతాం భయ్య. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చేటైతే లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఏంటంటే నిన్న సత్యం సుందరం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగింది భయ్య. అక్కడ యాంకర్ చాలా తప్పుగా మాట్లాడింది. లడ్డు కావాలా నాయన అని అనమాట కార్తీ గారిని అనమాట ఇరికిచ్చింది చెప్పాలంటే. అయితే కార్తీ గారు ఏమని చెప్పారంటే, ఇప్పుడు ఆ లడ్డు విషయం ఎందుకు, సెన్సిటివ్ విషయం అని చెప్పారు. దాంతో అనమాట పవన్ కళ్యాణ్ గారు ఇలా రియాక్ట్ అయ్యారు. ఇది చాలా సెన్సిటివ్ విషయం, మీరు లడ్డు అని చాలా తప్పుగా మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడకూడదు, అది దేవుడి ప్రసాదం, దాని మీద ఇలాంటి జోకులు వేయటం అసలు కరెక్ట్ కాదు అని పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు భయ్య. దానికి తమిళ హీరో కార్తీ గారు ఇలా అన్నారు, నేను చెప్పిన మాట ఈ విధంగా అవుతుందని నేనైతే ఊహించుకోలేదు. ఒకవేళ ఏదైనా జరుగుంటే నన్ను క్షమించండి, పవన్ కళ్యాణ్ గారి మీద నాకు చాలా గౌరవం ఉంది అని చెప్పారు. అదే కాకుండా నేను వెంకటేశ్వర స్వామికి వీరభక్తుడిని, నేను అసలు నా మిస్టేక్ వల్ల అలా తప్పు జరిగి ఉండొచ్చులే, కానీ నేను కావాలని మాత్రం అలా అనలేదు అని అయితే కార్తీ గారు అయితే చెప్పారు భయ్య. తిరుపతి లడ్డు మీద ఇప్పుడు చాలా కాంట్రవర్సీ అయితే ఏర్పడుతుంది. ఎందుకనమాట, ఏ గవర్నమెంట్లో జరిగిందో ఏంటో మరి, దాంట్లో పంది అలాగే గేదె అలాగే చేపే వీటిలో నూనె మాత్రం దాంట్లో కలిసింది, తినం చేశారో ఆ లడ్డుని. ఇది చాలా దారుణమైన విషయం. పవన్ కళ్యాణ్ గారు అనమాట దీని గురించి చాలా ఫైట్ చేస్తున్నారు బయట మాత్రం. కానీ ఆ లడ్డు మీద ఇక్కడ ఆర్గనైజేషన్ అంటే సత్యం సుందరం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చేసిన ఆర్గనైజేషన్ వాళ్ళకి తెలుసు ఈ విషయం, లడ్డు విషయం ఇంత జరుగుతుందని, కాంట్రవర్సీ ఏర్పడుతుందని. అయినా సరే వాళ్ళు కావాలని ఈ విధంగా చేశారని నాకైతే అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే లడ్డు ఇంతలా జరుగుతున్నప్పుడు యాంకర్కి లడ్డు కావాలని ఆయన అని చెప్పే అవసరం ఉందా? ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ విధంగా కండక్ట్ చేశారు. ఎందుకంటే అలా చేస్తే అనమాట అది ఎక్కువ ప్రమోట్ అవుతుంది ఆ విషయం అనమాట. ఆ ఈవెంట్ కూడా ఎక్కువ సోషల్ మీడియాలో వెళ్తుంది అనే కాన్సెప్ట్తో అనమాట వాళ్ళైతే యాంకర్తో ఈ విధంగా మాట్లాడారు. హీరో కార్తీకాన్ని ఇరికిచ్చేశారు. ఇది చాలా దారుణమైన విషయం. చెప్పాలంటే లడ్డు అనేది చాలా దేవుడి ప్రసాదం, అది సనాతన ధర్మం సాంప్రదాయం అని చెప్పాలంటే. ఎందుకంటే హరిహరుల్లో ఒకరు ఆయన, అలాంటి దేవుడి లడ్డుని ఈ విధంగా కామెంట్ చేస్తున్నారు. అలాంటి దేవుళ్ళు అనమాట అపవిత్రం చేస్తున్నారు, దాంట్లో మాంసకృతులు కలిపారు. అయినా సరే పవన్ కళ్యాణ్ గారు చాలా అంటే చాలా కష్టపడుతున్నారు, దీక్ష చేస్తున్నారు, అలాగే అక్కడ మెట్లు కడుగుతున్నారు. మాల వేసుకున్నా సరే ఇలాంటి పనులు అసలు చేయరు ఎవరైనా. పవన్ కళ్యాణ్ గారు కాబట్టి చేస్తున్నారు. నిజంగా డిప్యూటీ సీఎం గారు, నిజంగా మీరు దేవుడు కాబట్టి అనమాట మీరు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. అలాగే అనమాట ఇప్పుడు ఈ విధంగా ఇంత పెద్ద ఇష్యూ జరిగినా సరే మీరు నిలబడ్డారు. నిజంగా మీరంటే నాకు చాలా అభిమానం ఉంది. జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ విషయం గురించి మీరు ఏమనుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నిజంగా పవన్ కళ్యాణ్ గారు దేవుడితో సమానం అని ఎందుకంటానంటే, ఇప్పుడు అనమాట ఈ విధంగా ఎప్పుడు అనమాట ఆ విషయం బయటకు వచ్చిందంటే అది పవన్ కళ్యాణ్ వల్లే నాకైతే అనిపిస్తుంది. అదే కాకుండా ఆయన ఎదురుగా నిలబడుతున్నారు, ఎవరు వచ్చినా సరే నిలబడతారు పవన్ కళ్యాణ్ గారు. అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన కావాలని సినిమాలో రాలేదు, కావాలన్నమాట రాజకీయాల్లో అయితే వెళ్ళారు, జనానికి న్యాయం చేయాలని. వచ్చి రాగానే అనమాట చాలా ఇష్యూస్ అనమాట సాల్వ్ చేశారు. అదేవిధంగా లడ్డు విషయాన్ని కూడా సాల్వ్ చేస్తారు, అది నాకు ఆ గ్యారంటీ ఉంది. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే మామూలు వ్యక్తి కాదు, అతను ఒక దేవుడితో సమానం, కలియుగంలో పుట్టిన మహాదేవుడు అని నేనైతే కొలుస్తున్నా భయ్య. ఇంకా ఈ విషయం గురించి మీరు అనుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.